హాయ్ హలో అండి. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ అండి. గేట్ నెంబర్ 3 నుంచి వెళ్ళామండి. నుమాయిష్ అంటాం మనము. పర్ హెడ్ 50 రూపీస్ టికెట్ ఉందండి. ఇక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ గ్లాస్ ఐటమ్స్ చూసామండి. చాలా బాగున్నాయండి. ఎక్స్పెన్సివ్ బట్ బాగున్నాయండి. గ్లాసెస్ కానీ షో పీసెస్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి చూడడానికి కూడా. అలాగే ఇక ముందుకెళ్తే కొంచెము వుడ్వి కూడా ఉన్నాయండి. వుడ్ వర్క్ ఉన్నాయి. ఇవి షో పీసెస్ కానీ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, బాగున్నాయి చూడండి. ఈ విధంగా అన్నీ ఉన్నాయి. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కానీ బార్గింగ్ మాత్రం ఖచ్చితంగా రావాలండి. బార్గింగ్ వచ్చిన వాళ్ళకి మాత్రం మంచి షాపింగ్ చేసుకోవచ్చండి. అలాగే ఇది అర్లీగా వెళ్ళాలండి. లేట్గా వెళ్తే క్లోజ్ అయిపోతుందండి. 10:30 వరకు లాస్ట్ క్లోజ్ అయిపోతుంది. అప్పట్లో మనకి లేట్గా ఉండేది, బట్ ఇప్పుడు మాత్రం 10:30కి లైట్స్ ఆఫ్ చేసి క్లోజ్ చేస్తున్నారు. డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ డోర్ మ్యాట్స్ చాలా బాగున్నాయండి. బెడ్షీట్స్ కూడా బాగున్నాయి. బెడ్షీట్స్ కలెక్షన్ బాగుంది. చెప్పులు చూడండి. చెప్పులు అయితే లేడీస్కి చాలా బాగున్నాయండి. ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి. చాలా బాగున్నాయి. ఇది చూడండి. బెడ్షీట్స్ ఈ విధంగా ఉన్నాయి. బెడ్షీట్స్ వచ్చేసి ఇక్కడ టీ షర్ట్స్ ఉన్నాయండి పిల్లలకి 99 రూపీస్కే. క్వాలిటీ కూడా బాగుందండి. బాగుందండి. టీ షర్ట్స్ తీసుకున్నామండి పిల్లలకి. ఈ విధంగా నడవలేని వాళ్ళకి ట్రైన్ ఉందండి. టికెట్ తీసుకుంటే ట్రైన్లో తీసుకెళ్తారు. డ్రెస్సెస్ మాత్రం లక్నో వర్క్, ఈ కాశ్మీరీ వర్క్ అయితే చాలా బాగున్నాయండి. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. వర్క్ మాత్రం మనకి ఒకటి టాప్ అడిగితే 1400 అన్నారండి. ఇది చూడండి. శారీస్ కూడా ఉన్నాయండి. శారీస్ కూడా బాగున్నాయి చూడండి. డ్రెస్సెస్ దగ్గర నుంచి మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. చూడండి ఈ విధంగా డిజైన్గా బాగుంటాయి. హ్యాండ్ వర్క్ కదా. ఇవేమో ఇక్కడ చాలా బాగున్నాయి. పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి. ఇక్కడ బ్యాగ్స్ అండి. హ్యాండ్ బ్యాగ్స్, అన్ని రకాల హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉందండి అక్కడ. ఇక్కడ ఐస్ క్రీమ్స్, అలాగే ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయండి. ఇక్కడ మొత్తం లైన్ పెట్టారు చూడండి. లైన్ ఉంది, టికెట్ ఉంది చూడండి. ఇక్కడికి వెళ్ళడానికి లోపలికి హారర్ హౌస్కి చూడండి. చాలామంది లైన్ ఉన్నారు. పక్కనే ఇక్కడ షూటింగ్ కోసం మీరు టికెట్ తీసుకొని షూట్ చేయడం అనమాటండి. గన్ షూట్ అండి. అలాగే పక్కన చిన్న పిల్లలకు ఆడుకోవడానికి ఉన్నాయండి. ఇక్కడ పక్కన, దీని పక్కన పెద్దవాళ్ళకి ముందున్నాయి. కొంచెం పెద్దవాళ్ళకి, మరి చిన్నపిల్లలకి ఇక్కడ జీబ్లో ఎక్కించి అక్కడ తిప్పుతున్నారు. అలాగే చిన్న చిన్న ఆటలు ఉన్నాయి. కానీ కొంచెం మనం ఏంటంటే పిల్లల్ని ఎంజాయ్ చేపియాలి, తిప్పియాలంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలండి. సాటర్డే సండేస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది, కానీ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా పిల్లల్ని జీబ్లో కూర్చోబెట్టి అక్కడి నుంచి అక్కడే తిప్పుతున్నారు చూడండి. మనకి చిన్నపిల్లలు ఈ విధంగా ఎంజాయ్ చేస్తారండి. పెద్ద పిల్లలేమో జాయింట్ వీల్స్ అవన్నీ చాలా ఉన్నాయండి. రకరకాలుగా ఉన్నాయి. ఆడడానికి చాలా బాగున్నాయి. ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి. ఇవేమో పర్ఫ్యూమ్స్, రకరకాల పర్ఫ్యూమ్స్, మెహందీస్, ఇవేమో పాపడాలండి. అక్కడికక్కడ మనం ట్రై చేసి నచ్చితే మనం తీసుకోవచ్చు అండి. శాంపిల్స్ ఇస్తున్నారు. సోంపు కూడా, రకరకాల సోంపులు ఇవన్నీ ఉన్నాయండి. ఇటు పక్కనే పికిల్స్ ఉన్నాయి చూడండి. అటు పక్కన పికిల్స్ పక్కన ఇవి మన గజ్జలు, కజ్జికాయలు అలాంటివి ఉన్నాయి. స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఈ పక్కనే మళ్ళీ అన్నీ ఉన్నాయి చూడండి. ఎక్కువ మట్టికి బట్టల షాపులు, చెప్పుల షాపులు, ప్లస్ వాచెస్, మళ్ళీ కమ్మలు అవి ఉన్నాయండి. చాలా డిజైన్స్, చాలా వెరైటీస్ ఉన్నాయండి. మనం డైరెక్ట్గా వెళ్ళి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ట్యూస్డే రోజు ఓన్లీ లేడీస్కి ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా లేడీస్ మాత్రం ట్యూస్డే రోజు వెళ్ళి షాపింగ్ చేయండి. కొంచెం ఎర్లీగా వెళ్తే తొందరగా తిరగొచ్చండి. అగరబత్తీలు మళ్ళీ అలాగే మ్యాగ్నెట్స్ అన్నీ ఉన్నాయి చూడండి. చాలా బాగున్నాయి. పెయింటింగ్ కూడా ఉన్నాయి. అన్నీ బాగున్నాయి చూడండి. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. తిరగొచ్చండి. చిన్నపిల్లల్ని తీసుకెళ్తే కొంచెం వాళ్ళని పట్టుకోవడమే కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే దొంగలు ఉంటారు, పిల్లలు తప్పిపోయే ప్రమాదం ఉంది కాబట్టి. బయట సైడ్ అయితే బాగుందండి, ఇంకా బాగుంది చూడండి. ఈ విధంగా చాలా బాగుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.